ఎదుటివాడితో ఈగోని ఈజీగా ఐడెంటిఫై చేస్తావు కదా, ఎదుటివాడే ఈగోని ఐడెంటిఫై చేస్తావు కదా, అట్లాగే ఉంటుంది నీలో కూడా. అది చూసుకుంటామంటే చెక్ చేసుకుంటుంటే చాలు మనం, ఓహో ఇదే మన పరిస్థితి. Ego means what we think we are in the eyes of others. Not actually what you think you are. What you think you are in the eyes of others. And you want to keep it up, and if it is disturbed, you feel offended. And we want to perpetuate that image, that mirage. అంతే అంత మించి ఇంకేం లేదు. పదిసార్లు నాన్నం చేసుకో, అర్థమవుతుంది. వాట్ యూ థింక్ యూ ఆర్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్స్. అదర్వైజ్ వాట్ యూ థింక్ ద అదర్ పీపుల్ థింక్ అబౌట్ యూ. పక్కన వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో నువ్వు అనుకుంటున్నావో అది. వాళ్ళు నిజంగా అనుకుంటున్నారో నీకు తెలీదు, వాళ్ళు అనుకుంటున్నారు నువ్వు అనుకుంటుంటావు. అది నేను చాలా గొప్పవాడు అనుకుంటుంటాడు వీళ్ళు, వాళ్ళందరూ నన్ను రెస్పెక్ట్ చేస్తారేమో అనుకుంటుంటాడు. వాళ్ళు రెస్పెక్ట్ చేయకపోతే డైరెక్ట్ అయిపోతాడు. అక్కడ వస్తుంది ఇబ్బంది. అక్కడ ఈగో హర్ట్ అవుతూ ఉంటాం మనం. ఆ హర్ట్ అయినప్పుడే మన ఈగో మనకు తెలుస్తుంటుంది, మిగతా అప్పుడు తెలియదు. తప్పు చేస్తే హ్యాపీగా అయితే సార్ ఇలా తప్పు చేశాను, ఇలా పొరపాటు చేశాను అని చెప్పుకోగలగాలి. చెప్పుకోలేకపోతున్నాం అంటే మనలో ఈగో ఏదో అడ్డం వస్తుందని అర్థం, కొండంత అడ్డం వస్తుందని అర్థం. అంటే మనం తప్పు చేయము అని ఒక కాన్సెప్ట్ కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే తప్పు చేసినా కూడా చెప్పుకోవడానికి ఒక అడ్డం వస్తుంది. దానికి నెమ్మదికి దూరం అయిపోతారు, వాళ్ళే దూరం అవుతారు. తప్పులు చేయడానికి, చేసిన తిద్దుకోవడానికి ఇక్కడికి వచ్చేది. 1కి 100 సార్లు చెప్తాను, బాబా తప్పితే ఎవరు పర్ఫెక్ట్ కాదు, బాబా ఒక్కడే పర్ఫెక్ట్. యేసుక్రీస్తు లాంటి ప్రవక్త దగ్గరికి పోయి ఓ మై పర్ఫెక్ట్ లార్డ్ అని అంటే ఆయన వెంటనే అన్నాడు, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఎక్సెప్ట్ ఫాదర్ ఇన్ ద హెవెన్, డోంట్ కాల్ మీ పర్ఫెక్ట్ లార్డ్. అయినప్పుడు మనం ఇంక మన తప్పులు చేయమని అనుకుంటలేదు అని అర్థం ఉంది. అసలు తప్పులు చేయటం ఒప్పుకోవటం ఒకటి, ఒప్పుకోవటం ఒక యాక్సెప్ట్. ఒప్పుకోవటంలో సగం ఈగో పోతుంది. జనరల్గా ఈ ప్రమాదం కొంచెం నాకు దూరంగా ఉండే వాళ్ళకి ఎక్కువ రాదు. నాకు సన్నిహితం అయ్యే కొద్దీ జరిగే పెద్ద డేంజర్ ఏంటంటే మనం తప్పు చేయము. ఒకవేళ తప్పు ఏదైనా చేసినా ఒప్పుకోవడానికి ఎంత అర్థం వస్తుందో తెలియదు అనమాట. లోపల కొండంత పెరిగిపోతుంది. అందుకని దూరంగా ఉండడమే బెటర్. ఇది ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకుంటే పర్లేదు. అది గుర్తుపెట్టుకోరు చాలామంది. 20 ఏళ్ళుగా గురుగారి దగ్గరికి చూస్తున్నాను నేను. ఇంకా నేను ఈ మాట అంటే ఈ జనం ఏమనుకుంటారేమో, నాకు ఈ వీక్నెస్ ఉందంటే అనుకుంటాను. మెట్టగా అర్థం వస్తుంది. నాతో పాటు టూర్లోకి బయలుదేరుతారు. ఒక 4 రోజుల పాటు సత్సంగాలు ఉండవు, నన్ను చూడరు అసలు. మామూలు వాళ్ళైతే ఏం చెప్తాడంటే నేను వచ్చి సార్ 14 రోజులు అవుతుంది, దానికి గురుగారితో కాసేపు కూర్చుంటే బాగుండి అని అడుగుతాడు. ఇంకొద్దిగా సీనియర్ అయితే ఏం చేస్తాడంటే 4 days అయింది గురుగారు ఎందుకో చూడలేదు, బహుశా 5th 6th day చూడవచ్చు అంటాడు. ఇంకొద్దిగా సీనియర్ అయ్యాడు అనుకో, దానికి చూడలేదు. అలా అనుకోకూడదు, చూడలేదు అనుకోకూడదు. కానీ తెలిసి ఎప్పుడు చూడాలి, చూసినా చూడకపోయినా మనం ఇప్పుడు మనం అలాగే ఉండాలి అంటుంటాడమ్మా. ఇది డిఫరెన్సెస్. నాకు అయ్యో ఒక్కరోజు అయింది ఇంకా నేను చూడలేదే అని అడిగేవాడు నాడు చూసా. వాడిని వస్తాడు, వాడు పసిపిల్ల వాళ్ళు అంటే వాడు. ఆ పసితరం పోతుంది జనంలో. ఎందుకని కాన్సెప్ట్స్ ఇట్లా ఉండాలా అనుకోవటం. అంటే ఆయన ఏమి డిస్టర్బ్ కాడు. ఇప్పుడు గురువుగారు హృదయంలో ఉండిపోతాడు అక్కడే అపార్ట్మెంట్ తీసుకొని. ఆయనకి అవన్నీ దూరం దగ్గర ఏమీ లేదు. నేను కొంచెం దూరంగా దగ్గరగా ఉండేవాడు కానీ నేను అడుగుతుండాలా.
అనేది ఎదుటివాడికి ఇంప్రెషన్ ఇవ్వాలన్నమాట. ఏం అర్థం వస్తుంది మనకు? ఆ పరిస్థితి ఎట్లా పోతుంది? నాకు కావాలి, ఇది కావాలని అడగాలి. మనకు బాధ కలిగింది, బాధ చెప్పుకోగలగాలి. అట్లా పిల్లవాళ్ళలాగా ఉండగలగాలి. గైల్లెస్, ఇన్నోసెంట్, ఫ్రీ. అది పెరగాలి, అది తగ్గకూడదు. దానికి అండర్స్టాండింగ్ అని పేరు. ఇంత అండర్స్టాండింగ్గానే ఉండనివ్వగాక. ఆ అండర్స్టాండింగ్ ప్రేమ దగ్గరికి కూర్చొని నిజంగా ప్రేమ ఉంటే ఆ బాధ ఉంటుంది. ఆ బాధని ఎక్స్ప్రెస్ చేసుకోకపోవడానికి మన ఇమేజ్ అడ్డం వస్తుంది. వాట్ వీ థింక్ వీఆర్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్స్, అది డిస్టర్బ్ కాకూడదు. You're the one who simply enjoys being with me, that's all. It doesn't have any problems. ఎక్స్ప్రెస్ చేయలేకపోవడానికి ఈ కొండంత అహంకారం అడ్డం వస్తుంది. పెరిగిపోతుంటుంది కొండలో, హిమాలయాల్లాగా. హిమాలయాలు చూస్తున్నా కరగతీది. అది మిగతా దేనికన్నా పనికి రావచ్చు, కానీ బాబాకి దగ్గర అవ్వడానికి మాత్రం పనికిరాదు. బాబా దగ్గర ఎప్పుడు కూడాను ఆ గైడ్లెస్ చిల్డ్రన్ లాగా ఉండాలి. ఏడుపుస్తే ఏడవాలి, మనకి లేదంటే లేదని చెప్పాలి, ఉందంటే ఉందని జగడాలి. పసిపిల్లలాగా ఉండాలి. అప్పుడు బాబా కూడా మన పసిపిల్లలాగానే ఆదరిస్తాడు, ప్రేమ చూపిస్తాడు, రక్షణ చూపిస్తాడు. అంటే మనసులో చెప్పుకుంటే డైరెక్ట్గా చెప్పుకోవడానికి అవకాశం లేనప్పుడు, అంతే డైరెక్ట్గా చెప్పేదానికి అవకాశం ఉన్నప్పుడు మనసులో చెప్పుకోకూడదు. అంటే మనసులో చెప్పుకోవడానికి కారణం ఏమిటి? బయట చెప్పుకోకుండా తప్పించుకోవడానికి. మనకు తెలిసినట్టుగా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎక్స్ప్రెషన్ నీకు తెలుస్తుంది అనే విషయం తెలుస్తుంది. ఆ ఎక్స్ప్రెస్ చేయటంలో మన ఈగో కొట్టుకుపోతుంది. ఇటుంటే దూరం చేస్తాయి. ఏ కాన్సెప్ట్స్ అయితే, ఏ క్వాలిటీస్ మీరు నాకు దగ్గర చేస్తాయో, ఆ క్వాలిటీస్ పోగొట్టడం ద్వారా దూరం అవుతున్నాం. అంతకంటే